ఆవిడది యూట్యూబ్ లో మాధవి గారు. ఒక్కొక్కటి ఏటనేది పరిచయం చేయండి మొక్కని. చెప్పాలా? ఒక్కొక్క మొక్క ఆ పళ్ళు కాయలు ఏటి చెప్పండి. మల్బరీ అండి, మల్బరీ ఫ్రూట్. ఇది చిన్న కొమ్మతో గ్రో చేసేయచ్చు. ఇది ఏం కాదు, చిన్న దాంట్లో పెట్టేస్తే మట్టిలో పెట్టేస్తే వచ్చేస్తుంది. చూడండి, మందారం కొమ్మలాగా వచ్చేస్తుంది. ఇంకా అలాగే కూడా ఉంది కూడా. ఫ్రూట్స్ కూడా ఇంకెప్పుడు ఉంటాయి, సంవత్సరం మొత్తం మీద ఫ్రూట్సే మనకి ఇలా వచ్చేస్తాయి. కట్ చేస్తేనా ఇలా ఎదుగుతాయి. చూడు ఈ కొమ్మ ఇలా ఎక్కిసిందా, ఇది ఇలా ఎదిగేసిన దాన్ని పెంచేయాలి. ఇలా పెంచేసామనుకోండి, ఇది చూసారా ఇలా పెంచితే ఇంటికి ఎలా వచ్చాయో ఇలా వస్తాయి అన్నమాట. ఇలా పెంచేస్తే ఇంకెలాగో చూసారా వచ్చిన కొమ్మని తెంచేస్తే దానికి వస్తాయా? వస్తాయిగా, వచ్చాయి. అవును, దానికి వచ్చాయి చాలా. అలా అనమాట. మనకి ఎప్పుడు ఫ్రూట్స్ అయిపోతే నెక్స్ట్ మొక్క పరిచయం చేయండి. నెక్స్ట్ది ఇది వాటర్ యాపిల్. గుత్తి గుత్తుల్లా వస్తాయి కదా వాటర్ యాపిల్, జ్యూసీగా ఉంటాయి. అది ఇది గులాబ్ జామ్ అంటారు. అవే గులాబ్ జామ్, మనం గులాబ్ జామ్ అంటాము. మామూలుగా అయితే వాటర్ యాపిల్. ఇప్పుడు ఈ మొక్క కూడా ఇస్తున్నారు. ఇది ఇస్తున్నారా? ఇదేమో మన తీసివల్లి బెండండి. అంటే పొడవుగా ఉండవు, లావుగా ఉంటాయి, పొట్టిగా లావుగా ఉంటాయి. ఎక్కువ జిగురు ఉండదు. మనం కర్రీ చేసుకున్నా, ఫ్రై చేసుకున్నా, పులుసు చేసుకున్నా చాలా బాగుంటాయి. ఇవి వరుస నుంచి వచ్చాయి విత్తనాలు. అలా వీటి విత్తనాలు కొంచెం చేస్తే వస్తున్నాయి. నెక్స్ట్ మొక్క పరిచయం చేసండి, లేకపోతే ఆశా గారిని బయట నుంచి వెళ్ళిపోతారు ఆఫీస్లో. ఇది మల్బరీ అండి. కట్ చేసినా ఆఫీసే అనురాధా. చిన్న మొక్క ఇచ్చింది. ఈ మొక్కని ఇది మొక్క ఇలాగే ఉంది. మళ్ళీ ఇది మొక్కలు తెలిసాను బాగుంటాయి. పుల్లగా సి విటమిన్ కదండి మనకు మంచిది. ఆ పెద్ద మొక్క ఏంటి చెప్పండి. డ్రాగన్ ఫ్రూట్ వస్తుంది, ఇంకా రావాలి. మీకు రాలేదా? ఇంకా రాలేదు. పోయిన సంవత్సరం కాసాయి. పోయిన సంవత్సరం 6 కాయల్లో కాసాయి. తెల్లగా వస్తాయి. ఇవి తెలుపు రెడ్ రెండు ఉన్నాయి. రెండు ఉన్నాయి ఇందులో. ఇదేమో స్వీట్లో మనం ఇప్పుడు వస్తున్నాయి. వచ్చిన కాడకి తినడం అలా వస్తూ ఉంటాయి. అలా కాయలంటే తినేయడమే. అలా తినేయడమే, కొరికిసి తినేయడమే. స్వీట్ లెమన్ అలా కాయ తీసుకుని తినేయటమే. వాటర్ లో కలపడం, తొక్క తీయడం అదేమి ఉండదా? ఎక్కువ కాసాయి అనుకో మిక్సీలో వేసి జ్యూస్ వేసి చేసుకోవచ్చు. ఇలా పుల్లగా తిన్నా. కానీ ఇలా వచ్చినప్పుడల్లా ఎవరో వచ్చిన వాళ్ళకి అలా చూడే లక్ష్మి వాటర్ ఉంటే వేస్తూనే ఉంటాను. నేను నీళ్ళు వేస్తాను కడుపులో. ఇదేమో స్వీట్ మామూలు మనం ఇంకా అలా కాయలు కాస్తూనే ఉంటాయి. అలా మనకి అలా చెట్టు దానిమ్మ. అది దానిమ్మ కిచెన్ వేస్ట్ లో వచ్చింది. మనకు కొన్నది కాదు. ఇది కిచెన్ వేస్ట్ లో వస్తే ఇది పూత పట్టి అలా పుట్టేసింది. పూత వస్తుంది, 6 నెలల నుంచి వస్తుంది. ఇంకా కాయ పట్టట్లేదు. ఇది ద్రాక్ష కాసింది. కాస్తుంది. ఇలా అయిపోయి ఫ్రూనింగ్ చేశాను. ఇగో చేయగానే మళ్ళీ కొత్త కొమ్మలు రాగానే పూత. ఇది దొండకపాలు. ఇప్పుడు ఎండాకాలం అయిపోయింది కదా, మనం మొత్తం కట్ చేసి తీసేసాను. తీసేసి ఇక పూత వచ్చింది. ఇక కోసాను కాయలు. వచ్చేస్తుంది. ఇందులో ఉంది అది. ఇదేమో కరివేపాకు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకోవడానికి అలా మనకు సరిపోతుంది. మనం అంతకన్నా ఎక్కువ వేసుకోం కదా. మనకు కావాలనుకున్నప్పుడు సీతాఫలం కూడా వేస్తారా? సీతాఫలం కూడా మన కిచెన్ వేస్ట్ లో వచ్చింది. ఇది ఖర్జూరం. ఏది అదా? అదేటి వేటి ఈత కొమ్మల్లా ఉన్నాయి. ఉంటది ఖర్జూరం. ఈత కొమ్మల్లాగా ఉన్నాయి. వచ్చిందండి ఎందుకు పాడేయడం, తీసేయడం. అంటే ఈ ఎదిగేసరికి మనకి తోటకూర అయిపోద్ది. ఈ పాదులు పైకి పాకేసరికి మనకి తోటకూర తీసుకోవచ్చు. అలా ఒక్కొక్క దాంట్లో అలా అనమాట. ఇవేమో నేతి బీరకాయలు. ఇక్కడ బీరకాయ ఉంది. ఈరోజు నేతి బీరకాయ కూర వండుతున్నా. నేతి బీరకాయ షాప్లో ఉంటాయి. చాలా బాగుంటాయి. అవునవును. గోల్డ్ కాస్ట్ వచ్చిందంటే ఇక్కడ అవుతుంది. 2 కోసాను. మళ్ళీ దొండకాయలు కోసాను. దొండకాయలు ఒకటి కోట వచ్చింది. ఇంకా వస్తూ ఉంటాయి. మొదలకే వచ్చేస్తాయి కాయలు. అలాగా ఆ తాడికి అలా పెట్టాను. అలా సంపాదిద్దాం అనుకుంటున్నాను. దొండకాయలు
పెద్దదిదే మేము మళ్ళీ అది కట్ చేసాను. ఇవి చెప్పండి ఆ మందారేటి ఈ మందారేటి ఇది రేక్ మందార పూజకి, రేక్ మందార పూజకి హెల్త్కి కూడా మంచిదేనండి ఇది రేక్ మందార పూలు ఎక్కువ వచ్చాయి అనుకోండి రసం తీసుకుని కొంచెం క్లీన్ చేసుకుని తాగుతున్నాక రక్త శుద్ధి అయ్యి మంచి గ్లోగా చాలా బాగుంటుంది. షుగర్ రోజు తాగుతారు అది. ఇది మళ్ళీ రెడ్ తోటకూర, వైట్ తోటకూర అన్ని కొనేసి 50 రూపాయలు ఇయ్యే. కాశీ పువ్వులు శివుడికి ఇష్టం. శంకు పువ్వులు, శంఖ పువ్వులు అంటారు దాన్ని, కాశీ పువ్వులు అంటారు దాన్ని. ముద్ద పువ్వులు ఇవి, పల్చిన పువ్వులు కాదు, ముద్ద పువ్వులు. ఇది ఇప్పుడు ఈ ఎండాకాలంలో వచ్చింది కదా, ఇది ఇప్పుడు సిగురు వచ్చింది, ఇంకా మొత్తగా ఎంతేసి వస్తాయి వస్తాయి. ఇది పసుపు, ఇది పుదీనా, అనేది పసుపా ఏది టాంకి పక్కది. అది ఆకంతా వదిలిపోయినట్టు తీసుకోవచ్చు. ఈ సంవత్సరం అది 1 year ఉంచాలండి. అది 1 year కాదు, 6 నెలలే. 6 నెలలు వచ్చేస్తుంది పసుపు. ఇదేమో పుదీనా, ఇదేమో మామూలు పసుపు మందారం, ఇదేమో యూట్యూబ్లో పెట్టాను. ఏ మందార అది? పెద్దవి ఇంత వస్తాయి, పెద్ద మందారా? మందార అది యూట్యూబ్లో పెట్టాను అన్నది. 2 పువ్వులు పూసాయి, అలా వదిలేసాను. కొన్నింటి దగ్గర మీరు కట్ అవుతారు. డ్రాగన్ ఫ్రూట్ ఇంక పారేసేయడం ఇష్టం లేక అలా గుచ్చేస్తే వచ్చేస్తున్నాయి. ఇది పాలకూర ఒకటే మొక్క కొంటే 100 రూపాయలు. అది డ్రాగన్ 100 రూపాయలు. మన అక్కడ వాళ్ళు ఎవరన్నా వేస్తానంటే కొన్ని కట్ చేసి పెడతాను. ఈ పెద్దది ఇదేంటి వామాకులో ఉంది? చంద్రపూడి ఆక అందమాకులు, అందానికే బాగుంది ఇది. ఉన్నాయా పట్టుకెళ్ళి వేసేసుకోవడమే. సైడ్ లా ఆ పువ్వులు వేసుకుంటే మొక్కలు ఆ సైడ్ లో వేస్తే చాలా. వేస్తే చాలు మొక్క.